ఏపీ రాజకీయాలు పిఠాపురం చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న వైసీపీ నేతలు జనసేనలో చేరితే ఇవాళ జనసేన క్యాడర్ వైసీపీ గూటికి చేరింది. చేరికల్లో స్పీడ్ పెంచిన వైసీపీ జనసేన గెలుపుని ఛాలెంజ్ చేసుకున్నాయి. మరోవైపు పిఠాపురం బరిలో ఉంటానని వర్మ బాంబు పేల్చారు. ఇంతకీ ఆయన వ్యాఖ్యల వెనుక మతలబేంటి? పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు ప్రకటించగానే టీడీపీ కార్యకర్తల ఆగ్రహ జ్వాల ఇది. వర్మ అనుచరులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఫ్లెక్సీలు, జెండాల్ని తగులుబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకే టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు వర్మను పిలిచి బుజ్జగించారు. ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఆల్ ఈజ్ వెల్ అనుకునే లోపే పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జనసేన తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ని ప్రకటించారు పవన్. ప్రధాని మోదీ, అమిత్ షా సూచనతో ఒకవేళ తాను ఎంపీగా బరిలోకి దిగితే మాత్రం పిఠాపురం అసెంబ్లీ నుంచి ఉదయ్ పోటీ చేస్తారని అన్నారు. ఇద్దరం స్థానాలు మార్చుకుంటామన్నారు. భవిష్యత్తులో కూడా ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయని అడిగి స్వాప్ చేసుకుంటాం. ఈ రోజున మీకు అందరికీ మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. ఈ వ్యాఖ్యలే టీడీపీలో ఆశలు పెంచేలా చేశాయి. పొత్తులో భాగంగా సీటును త్యాగం చేశానన్న ఎస్పీఎస్ఎన్ వర్మ పవన్ పోటీ చేయకపోతే తాను బరిలో ఉంటా అన్నారు. పవన్ బరిలో నిలిస్తే రక్తం ధారపోసైనా గెలిపించుకుంటాం, కానీ వేరే వాళ్ల పల్లకీల్ని మోయడానికి సిద్ధంగా లేమన్నారు. ఈ పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. అంతేగాని వేరే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా సరే పల్లకి మోయడం జరగదు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. వర్మ కామెంట్లు జనసేన క్యాడర్ను అయోమయంలో పడేశాయి. పొత్తులో భాగంగా పిఠాపురాన్ని జనసేనకు కేటాయించాక మళ్లీ టీడీపీ ఎలా పోటీకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీటు బాట్ల సంగతి పక్కన పెడితే పిఠాపురం సెగ్మెంట్ చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు నిన్న పవన్ సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరితే దీనికి పోటీగా వైసీపీ కూడా చేరికల్ని స్పీడప్ చేసింది. కొద్ది నెలలుగా జనసేనకు దూరంగా ఉంటున్న శేషకుమారిని వ్యూహాత్మకంగా తమ పార్టీలో చేర్చుకుంది వైసీపీ. శేషకుమారి గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పిఠాపురం బరిలో నిలిచారు. ఉదయ్ని ఇన్ఛార్జిగా నియమించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని. ఈ క్రమంలోనే వంగ గీత శేషకుమార్ని వెంటబెట్టుకుని తాడేపల్లికి తీసుకెళ్లారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు శేషకుమార్. పిఠాపురంలో గెలుపుని అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచేందుకున్న అన్ని అవకాశాలని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. జనసేన కూడా ఇక్కడ గెలిచి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని భావిస్తోంది. పిఠాపురం పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారింది.